మన లోపల పేషెన్స్ ఉండాలి. ఓపిక అంతా ఇంత ఓపిక కాదు, చెప్పలేనంత ఓపిక ఉండాలి. తర్వాత మనం చేసే పని మీద మన ఫోకస్ ఉండాలి, మన ఏకాగ్రత ఉండాలి. నిన్న నేను గోల్కొండ ఫోర్ట్కి వెళ్ళాను, మహంకాళమ్మ టెంపుల్ ఉంది, అక్కడ దాకా వెళ్ళి వస్తాను. ఈసారి వెళ్ళడానికి నేను కొంచెం భయపడ్డాను. ఎందుకు సార్? మా ఆఫీస్ లో ఒక అటెండర్ ఉండేవాడు, అతను నేను ఇద్దరు కలిసిపోయినాం. నా వయసు అప్పుడు 57, ఆయన వయసు 40. నేను చక్కచక్క ఎక్కుతుంటే ఆయన ఎక్కడో నిలబడి మీరేం సార్ అట్లా కూర్చున్నారు అంటున్నాడు. అట్లా నేను చకచక ఎక్కిన నేను ఇప్పుడు ఎక్కగలనా లేదని చెప్పేసి సరే రెస్ట్ తీసుకుంటూ వెళ్తున్నాను. అక్కడ నాకు కొంతమంది పిల్లలు కనిపించారు. స్వచ్ఛందంగా వాళ్ళు చెప్పారు ఏమిటంటే మేము జూనియర్ ఆర్టిస్ట్లం సార్ అని. అంత యంగ్స్టర్స్ సార్, మేము యాక్టర్లను కావాలనుకుంటున్నాం సార్. మేము కూడా దానికోసం ఏం ప్రయత్నం చేసినాం, మేము ఒక యూట్యూబ్ పెట్టుకున్నాం సార్. యూట్యూబ్ ద్వారా మేము చేయాలనుకుంటున్నాం. యూట్యూబ్ ద్వారా చేస్తే నీకేం వస్తుంది దానివల్ల? నువ్వు డైలాగ్ చెప్పగలను అనుకుంటున్నావా, నువ్వు పర్ఫామ్ చేయగలను అనుకుంటున్నావా? లేదు సార్ నేర్చుకుంటున్నాం ఇప్పుడు. మీరు బాగా ట్రైనింగ్ తీసుకోండి, ఎక్కడైనా నటన నేర్చుకోండి. నటన నేర్చుకున్న తర్వాత ఫస్ట్ మీరు నాటకాలు వేయండి, లేకుంటే నాటకాలు చూడండి. ఎందుకంటే నీ కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసుకోండి. ఎవరు అదృష్టం బాగున్నాడో వెళ్ళిపోతుందని చెప్పి